నేడు పార్లమెంట్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. చర్చ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమివ్వనున్నారు. అవిశ్వాసంపై చర్చను రోజంతా నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం 2 రోజుల పాటు సమయం కేటాయించనుంది. విధిగా సమావేశాలకు హాజరు కావాలని ఎంపీలకు అధికార విపక్షాలు విప్లు జారీ చేశాయి. అవిశ్వాసానికి మొదట దూరంగా ఉండాలని భావించిన తృణమూల్ కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమి బలం 293 మంది కాగా విపక్ష సభ్యుల బలం 238గా ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 272 మంది ఎంపీలు అవసరం. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.